దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, గొడ్డలి నీటిలో తేలినం. బైబిల్ గ్రంథంలో రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, వారితో కూడా పోయిన వారు యోర్దానికి వచ్చి నాలో నరుకుచుండెను. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా, వాడు అయ్యా నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చిందని. ఇక్కడ చూసినట్లయితే ఎలీషా శిష్యులు, ఎలీషా ఆ ప్రాంతంలో ఒక ప్రాంతానికి రమ్మని ఎలీషా శిష్యులందరూ కూడా ఎలీషాని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఎలీషా కూడా పదండి అంటారు. వాళ్ళు ఉన్న స్థలాన్ని ఇంటిని నిర్మించడం కోసం గొడ్డలి అప్పు తీసుకొచ్చి ఆ చెక్క కట్టి నరుగుతూ ఉంటారు. చెట్లు నరుగుతున్నప్పుడు అది నీటిలో పడిపోయింది. ఏమంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా గొడ్డలి అప్పు తీసుకొచ్చావు నాయన, అప్పు ఇచ్చినవాడు అప్పు ఇచ్చిన వాడికి అప్పు తీసుకున్నవాడు దాసుడై ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరన్నా లాభప్రాప్తి పొందామనుకో, మనం దాస్యత్వమే. ఆ దాస్యం వాళ్ళు చెప్పిందల్లా మనం వినాలి, వాళ్ళు చేయమందల్లా చేయాలి. అలాగే గొడ్డలి రెండోసారి ఎవరై అడిగితే అప్పు తెచ్చింది అన్నప్పుడు చూడండి, ఎలీషా ప్రార్థన చేశాడు. ఎంత శక్తివంతమైన ప్రార్థనలో ఉన్న గొప్ప రహస్యాన్ని ప్రతి బిడ్డ గమనించాలి. నీటిలో గొడ్డలి తేలిద్దా? చూడండి, మన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే మనం నమ్మలేం. ఎట జరుగుద్ది? చికాకులు, అప్పులు, సమస్యలు, గొడవలు, విడాకులు, విడిచిపెట్టబడిన అనుభవం, పిల్లలు తల్లిదండ్రులకు పడతలేదు, కుటుంబంలో చిన్న భిన్నం అయిపోయింది, అప్పులు, వేదనలు, శోధనలు, బాధలు, కన్నీళ్లు, అనారోగ్యం, ఇవన్నిటి మధ్యలో ఎలా మనం బయటకు వస్తాం? మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు. మనం ఊహించలేని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు, చేయబోతున్నాడు. అనేకమైన మన జీవితంలో మనం నమ్మికను బట్టి అద్భుతాలు, సూచక్రియలు చేయబోతున్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడు. అయ్యా వెంబట ఏం చేశాడంటే, ఒక నీటి కొమ్మని నరికి నీళ్ళలో వేయమన్నాడు. ఆ నీటి కొమ్మ నీళ్ళల్లో పడిన వెంబటే గొడ్డలు తేలింది. గొడ్డలు తేలినప్పుడు వాళ్ళు చూసిన శిష్యులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. వెంబటి ఆ గొడ్డలు చేతి పట్టుకోమన్నప్పుడు, గొడ్డలు ఎట్లయినా తేలిద్దండి పైకి. ఆశ్చర్యకార్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. గొడ్డలు తేలినప్పుడు ఆ గొడ్డలు తీసుకెళ్ళి మిగతా వాళ్ళు పరిచయం చేసి ఆ గొడ్డలు తీసుకెళ్ళి చేశారు. అందుకనే దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో ఆయన ఎన్ని నమ్మిక కలిగి ఉంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉంటాడు. మన నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లుగా ఆయన వైపు చూసి ముందుకెళ్దాం. ప్రభానికి స్తోత్రాలు. గొడ్డలు నీటిలో నుంచి తేలబడినప్పుడు ఎంత గొప్ప కార్యం చేసావు. మా అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.